శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణ దీనిలో భాగంగా ఇప్పుడు మనం 22వ భాగం అండి. ఇది మరి 32, 33 నామాల్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో 32వ నామంలో అమ్మవారిని ఎలా వర్ణిస్తున్నారంటే రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత. ఇదండి నామం. రక్తగ్రైవేయ అంటే ఏంటనమాట, రత్నాలతో పొదిగినటువంటి బంగారపు నగ మెళ్ళో వేసుకుందండి. చేతులు భుజకీర్తులు అయిపోయినాయి. ఇప్పుడు మెళ్ళో వేసుకున్న ఆ ఆభరణ, ఆ యొక్క హారం ఎలా ఉందంటే రత్నాలతో కూడిన హారం అంటండి. నవరత్నాలు, అన్ని చక్కని రత్నాలతో కూడినటువంటి సువర్ణమయమైనటువంటి అటువంటి బంగారు ఆభరణాన్ని ఆమె ధరించి, దాంట్లో ఎలా ధరించింది అంటే చింతాకం అంటే ఏంటనమాట, మనం చూడండి రామదాసు కూడా అమ్మవారికి నేను సీతమ్మకు జయిస్తే చింతాకు పథకం అంటాడు. చింతాక అంటే అది ఒక ఆభరణం, చాలా చింతాకులాగా చిన్నని లాకెట్ ఉన్నటువంటి బంగారంతో చేసిన ఆభరణంతో రత్నాలు ఉన్నాయి. మధ్యలో చింతాకులాగా చిన్న లాకెట్. ఎందుకంటే ఆడపిల్లలు కూడానండి పూర్వం ఒక 20 ఏళ్ళ కిందట పెద్ద పెద్ద నగలు పెట్టుకుంటే పెద్ద పెద్ద లాకెట్లు వేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఆధునిక కాలంలో ఆడపిల్లలు చిన్న సన్నటి గొలుసేసుకొని చింతాకంత చిన్నటి లాకెట్ వేసుకుంటున్నారండి. అమ్మవారు కూడా ఇటువంటి చింతాకం ఉంటుంది. చింతాకం అంటే ఏంటనమాట, చింతాకు లాంటి చిన్న లాకెట్. అదే ఒక అందం అండి. పెద్ద లాకెట్టు అంతమే, చిన్న లాకెట్టు అంతమే. అది ఒక రెండేసి అండి. ఇందాక దండకడియాలు, పొలికీలు. ఇప్పుడు ఏం వేసుకుంటుందంటే చింతాకు పథకం వేసుకుంటుంటండి. ముక్తాఫలాన్విత. ముక్తాఫలం అంటే ఏంటి, ముత్యాల హారం. ఓ పక్కనేమో రత్నాల హారం వేసుకుంది, మరో పక్కన ఏమైందిట ముత్యాలతో ప్రకాశించేటువంటి హారాన్ని కూడా 2 రకాల హారాలు మెళ్ళో ధరించి ఆ అమ్మవారు ప్రకాశిస్తున్నది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ కవి తెలియజేస్తున్నాడండి. దీన్నే మనకు సౌందర్య లహరిలో కూడానండి 68వ శ్లోకంలో ఆయన అంటాడండి, తవ గ్రీవాధత్తే ముఖ కమల నాళశ్రియమియం అని చెప్పేసి, అమ్మా నీ పరమేశ్వరుడు నిన్ను ఆలింగనం చేసుకున్నప్పుడు నీ మెళ్ళో చక్కని ముత్యాలహారం ప్రకాశిస్తున్నదమ్మా అని చెప్పి శంకరాచార్య వారు వర్ణించడం జరిగిందండి. అందువల్ల ఏంటంటే దీన్ని బట్టి మనం ఏంటంటే ఎన్ని వర్ణనలు ఎన్ని కవులు చేసినప్పటికీ కూడా అమ్మవారి యొక్క అందాన్ని రకరకాలుగా వాళ్ళు ప్రతిబింబించడం జరిగింది. ఈ నామాన్ని కనుక మనం నామంగా చెబితే రత్నగ్రైవేయ చింతాక ముక్తా ఫలాన్వితాయై నమః అని నామంగా చెప్పాలి. 33వ నామం ఏంటంటే కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణ స్థని. కామేశ్వరుడు అన్యోన్య దాంపత్యం ఉంది. పార్వతీ పరమేశ్వరులు ఆయన యందు ఈమెకి ఎంతో ప్రేమ, ఈమె యందు అందుకే గౌరీ పూజ చేయిస్తారు పెళ్లిలో, ఆ అనుకూల దాంపత్యం కోసం అని చెప్పేసి. ఆ కామేశ్వరుడి యొక్క ప్రేమ అనేటువంటి రత్నాన్ని ఈవిడ కొనుక్కుందంటండి ఆయన దగ్గర నుంచి. ఎలా కొనుక్కుందంటే అప్పుడు కూడా కట్నాలు ఉన్నాయో ఏమో, ప్రతిఫలం ఇచ్చి కొనుక్కుందంటండి ఆయన ప్రేమని. ఇప్పుడు కూడా మన వాళ్ళు అంటారు చూడండి, కట్నం ఇచ్చి కొనుక్కున్నాను నిన్ను అంటుంటారు. అలాగే పరమేశ్వరుని ఆమె కామేశ్వర ప్రేమరత్నాన్ని, కామేశ్వరుడి వల్ల కలిగినటువంటి ఆయన ప్రేమ అనేది ఒక రత్నం అయితే ఆ రత్నాన్ని ఈవిడ కొనుక్కుందిట. ఎలా కొనుక్కుందిటంటే దానికి బదులుగా ఈవిడ ఏమిచ్చిందిటంటేనండి ప్రతిపణ స్థని, తన యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి తన యొక్క స్థనాలని, అంటే అవి ఆకర్షణగా ఆయనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి పరమేశ్వరుడికి. అటువంటి తన స్థనాలనే ప్రతిఫలంగా ఇచ్చి కామేశ్వరుడి ప్రేమను అమ్మవారు కొనుక్కుంది. ఇక్కడ ఈ తల్లిదండ్రుల యొక్క సృజనాన్ని మనం మరో దృష్టితో ఆలోచించకూడదు, మరో దృష్టితో అర్థం చేసుకోకూడదండి. అది ఆమె అతని దృష్టిలో మాత్రమే భార్యాభర్తలు, దాన్ని చూసి మనం ఆనందించాలంతే. ఇదేంటండి ఇట్లా వర్ణించాలని మనం విమర్శించకూడదు. అందువల్ల అటువంటి ప్రతిఫలంగా తన ఫలద్వయమును ఇచ్చి ఆ అమ్మ
ఆ కామేశ్వరుని యొక్క ప్రేమ కొరుక్కుంది అని నామంలో చెప్పడం జరిగింది. మరొకసారి నామం చెబుతాను. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణ స్థలి. దీన్ని నామంగా చెబితే కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణ స్థనిన్యై నమః, స్థన్యై నమః అని చెప్పేసి మనం నామంగా చెప్పుకోవాలి. స్వస్తి.